విజయవాడలో వరదలకు శాశ్వత పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ ఇచ్చిందండి. మనం ఇప్పుడు అప్డేట్ మీద తెలుసుకుందాం. ఇది విజయవాడ నగర వాసులకి శుభవార్తగానే చెప్పుకోవాలి. 60 సంవత్సరాలుగా విజయవాడ నగరానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నటువంటి ఈ బుడమేర వరదకైతే పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఒక 60-70 సంవత్సరాల కాలంగా వర్షం పడితే ఈ బుడమేర ఏదైతే ఉందో వర్షం పడితే 35 డివిజన్లని 3 లక్షల నివాసం ఉండే ప్రాంతాలను కూడా ముంచెత్తుతా ఉందండి. తాజాగా మనం చూసాం విజయవాడ గత వర్షాకాలం విషయంలో ఎంతవరకు వరద బారిన పడిందనే విషయం మనం మీడియా ముఖంగా చూసాం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలు ప్రజలు నష్టపోవడం అయితే కూడా మనం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం అయితే 4,000-5,000 కోట్ల రూపాయల పరిష్కారం అయితే అందించిన విషయం కూడా మనకు తెలుసు. తాజాగా బుడమేరు విషయంలో వరదలని నివారించడం కోసం అయితే పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. బుడగలేరు దగ్గర అయితే ఛానల్ ఉందో అక్కడ 3 గన్లు అయితే పడ్డాయి. అప్పట్లో ఆ గన్లని తాత్కాలిక ప్రతిపాదికన బండరాలు తీసుకొచ్చి 24 గంటల లోపల 1,200 ట్రక్కుల రాళ్లతో వాటిని నింపడం ద్వారా వరద నివారణ అయితే జరిగింది. దాని విషయమై ఇప్పుడు శాశ్వత నిర్మాణం జరగబోతా ఉన్నది. గతంలో బుడమేరు వరద వల్ల విజయవాడలకు ఎలాంటి నష్టం లేకుండా ఉండడం కోసం అయితే చర్యలు తీసుకోబోతా ఉన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అయితే 20 కోట్ల రూపాయలు రిలీజ్ చేయబోతా ఉంది. ఇక వెలగలేరు ఛానల్ ద్వారా 35,000 క్యూసెక్కుల వరదల నీటిని అయితే కృష్ణా నదికి బ్యారేజీకి ఎగువ ప్రాంతంలో కలపడం, డైవర్షన్ ఛానల్ అనే వెనికేపాడు ఛానల్ ద్వారా బుడమేరునైతే కొల్లేరులో కలిపే విధంగా మరో 25,000 క్యూసెక్కులు తీసుకువెళ్లేందుకు 6,000 కోట్ల రూపాయలతో డిపిఆర్ అయితే సిద్ధమైపోతా ఉందన్నట్టుగా సమాచారం. దీని విషయమై జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో డిపిఆర్ కంప్లీట్ కాగానే ప్రభుత్వానికి ఈ నివేదికను అందజేసిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అయితే దీని మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత జాతీయ విపత్తుల నిధులతో బుడమేరునైతే విస్తరించడం, బుడమేరు ఛానల్ ని కూడా విస్తరించడంతో పాటు దాని విషయమై భూసేకరణ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దానికి భూమి ఎంత అవసరం అవుతుందనే విషయమై ఇప్పటికే గ్రామ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు కూడా సర్వే అయితే మొదలు పెట్టారు. ఎంత భూమి తీసుకోబోతా ఉండారని. ఒకవైపు 25,000 క్యూసెక్కులు, ఒకవైపు 27,000 క్యూసెక్కులు, మొత్తం మీద 65,000 క్యూసెక్కుల నీరు వచ్చినప్పటికీ విజయవాడ నగరానికి ఏమీ కాకుండా భవిష్యత్తులో విజయవాడ నగర వాసుల్ని 3 లక్షల మందిని కాపాడడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తా ఉంది. అయితే ప్రపంచంలోని అగ్రగామి సంస్థతో డిపిఆర్ అయితే సిద్ధం చేయబోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే డిపిఆర్ కూడా రెడీ అయిపోతుందని సమాచారం. భూసేకరణ ఆల్రెడీ ప్రారంభంలో ఉంది. ఇక నిధులు విడుదల చేయడం ఆలస్యం, తర్వాత పెద్ద ఎత్తున విస్తరణ పనులు ప్రారంభించబోతా ఉన్నారు. బుడమేరు పరిష్కారానికి విజయవాడ వాసులుగా మీ యొక్క అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలపండి అని చెప్పేసి నేనైతే కోరుతా ఉన్నాను. ఈ బుడమేరు ప్రాజెక్టు విషయంలో వరద నివారణకై ఇంకొక అప్డేట్ వచ్చినప్పుడు వెంటనే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.